ఆగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప పేద ప్రజలకు ప్రవేశం లేని తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి 23 జిల్లాలను దాదాపుగా 10 కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నిఖార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం ఏమైనా పనికొచ్చిందా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టిన పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టని వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిఘబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిండ్రా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిండంట ప్రాణరక్షణ కోసం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగాల వెళ్తే ఎవరు సద్దాం హుస్సేనో తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం. ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి వాళ్ళ మీద నిఘబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో అని తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మున్సిపల్ ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి. ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసిండ్రా? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు. ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించిండ్రా? హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేము నిర్మించిందే. ఈరోజు ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఎస్బి కావచ్చు, నల్సర్ కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా మన తెచ్చిండా? మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప 10 సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ పోనీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిండ్రా వీళ్ళిద్దరూ?
మనం ఇచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప